వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో జరిగిన డయాబెటిస్ ఎక్స్పో పాల్గొన్న ప్రపంచ స్థాయి ఎండోక్రైనాలజిస్టులు, డయాబెటిస్ నిపుణులు. కాకినాడ జిల్లా రామవరం గ్రామంలో నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం. వాల్వా బస్సు కార్ని ఢీకొని ఒకరు మృతి. హోటల్ తాజ్ డెక్కన్ లో ఆదర్శప్రాయమైన సేవలకు భారత్ కే అన్మోల్ అవార్డులు అందజేత. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. హైదరాబాద్ లో జరిగిన డయాబెటిస్ ఎక్స్పోలో 1000 మందికి పైగా పాల్గొన్నారు. ఎక్స్పోలో ప్రముఖ వైద్యులు, ప్రముఖ డయాబెటాలజిస్టులు రోగుల తాజా సాంకేతిక పురోగతులపై తమ ఆలోచనలు పంచుకున్నారు. డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్ ఆదివారం నిర్వహించిన డయాబెటిస్ ఎక్స్పోలో ప్రపంచ స్థాయి ఎండోక్రినాలజిస్టులు, డయాబెటిస్ నిపుణులు, ప్రజారోగ్య నిపుణులతో సహా 10,000 మందికి పైగా పాల్గొన్నారు. సీనియర్ డయాబెటాలజిస్ట్, మాజీ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ బీకే సహాయ్ డయాబెటాలజిస్ట్ రంగంలో చేసిన కృషికి జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి సహా దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల సమక్షంలో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. UAE, Hyderabad. I said that right, I hope. Thank you, sir, for sparing time to be with us at this expo. Please to accept a moment. Disseminate knowledge about diabetes and its complications in a fun and interactive manner. The expo also offers the participants can interact with various healthcare experts, take up fitness challenges, visit the diet island, participate in games and activities. At this expo, we have something for everyone of all ages. The second event today is the DNDSC Lifetime Contribution Award, as we have enjoyed bringing it to life for you. Thank you. ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇవాళ మధుమేహ వ్యాధి, డయాబెటీస్ ఇవాళ మరి అన్ని వర్గాల ప్రజల్ని మరి దానికి గురవుతున్నారు. దాని మూలంగా ఆరోగ్యం కోల్పోవటం, అదేకంగా ఆర్థికంగా మరి చాలా ఇబ్బందులకు గురవటం అనేటటువంటి జరుగుతుంది. అనేక మంది యువకుల్లో ప్రత్యేకించి 18 సంవత్సరాల లోపు యువకులు కూడా ఇవాళ ఈ డయాబెటీస్ వ్యాధికి గురవుతున్నారు. కాబట్టి డయాబెటీస్ వ్యాధి రాకుండా నివారించడం ఎలా అనేటటువంటి దాని మీద ఎక్కువ మనం దృష్టి పెట్టాలా. అదేవిధంగా వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తర్వాత ఏ రకంగా దాన్ని నివారించవచ్చు, దాన్ని కంట్రోల్ చేయాలనేటటువంటి విషయాల మీద మోహన్ డయాబెటీస్ సెంటర్ మరి ఈరోజు ఇవాళ ఎక్స్పో 2024 డయాబెటీస్ ఎక్స్పో 2024 అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మరి ఈ మధుమేహ వ్యాధి నివారణ, తర్వాత వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వివిధ అంశాల మీద ఇక్కడ ప్రజలకి అర్థమయ్యేటట్టుగా ఒక అవగాహన కలిగించేటటువంటి రీతిలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి ఇవాళ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో నేషనల్ హైవేపై వాల్వా బస్సు కారును ఢీకొని ఒకరు మృతి చెందారు. మరొకరు కారులో విరుక్కుపోవడంతో వారిని అతి కష్టం మీద కాపాడారు.
ఆయన లోపల ఒక ఆయన ఆయన పనూపుతో ఉన్నాడు. పనూపుతో ఒక ఆయన పర్లేదు మనోడు కొట్టేసాడు కదా. కరీంనగర్ జిల్లా హనుమాన్ భక్తుల ర్యాలీలో కొనసాగిన ఉద్రిక్తతపై పోలీసులు సీరియస్ అయ్యారు. పోలీసు విధులను అడ్డుకున్నారని హనుమాన్ భక్తులపై కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా 6గురిపై కేసు నమోదు చేశారు. గొడవ జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఉప్పాడ నుండి కాకినాడకు వెళ్లే బీచ్ మార్గంలో ఉన్న నెల వంతెన వద్ద సముద్రపు అలలు పైకి చొచ్చుకు రావడంతో అలల కెరటాల్లో వంతెన కలిసిపోయింది. దీంతో అటుగా వెళ్లే బైకులు నిలిచిపోతున్నాయని, ముందస్తుగా బీచ్ రోడ్లు వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని వాహనదారులు తెలుపుతున్నారు. తెలియక బీచ్ రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి నానా ఇబ్బందులు గురవుతున్నామని వాపోతున్నారు. రాకాసి అలలు ఎగిసిపడటంతో తీర ప్రాంతం అతలాకుతలంగా మారింది. రాకపోకలు నిలుపుదల చేయకపోతే ప్రయాణికులు ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. చెట్టువాడి గాలికి ఇలాగా స్పాట్ డెడ్ అయిపోయిన కారణం ఇదే బైక్ కదా. నెత్తి మీద పడ్డది వచ్చి హలో ఇదే ఇది ఉందే చెట్టు అది. ఛత్తీస్గఢ్ లో బంద్ నేపథ్యంలో మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. బూటుకప్పు ఎన్కౌంటర్లో నిరసిస్తూ ఛత్తీస్గఢ్ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ కమిటీ పేరిట కరపత్రాలు విడుదల చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దు జగదల్పూర్ జాతీయ రహదారి మధ్యలో చెట్లు నరికి అడ్డంగా పడివేసిన మావోయిస్టులు
పలు వెంతలకు ఇరువైపులా రోడ్లపై అడ్డంగా నరికిన చెట్లను వేశారు. దీనితో భద్రతా బలగాలు భారీగా కుబ్బింగ్ నిర్వహిస్తున్నారు. కొంతవరకైతే సమాచారం అయితే అందుతోంది. ఎందుకంటే ఇక్కడ మావోయిస్టులు పెట్టినటువంటి కరపత్రాలు కూడా అన్ని హిందీలో రాస్తున్నాయి. అంటే బూటకప్పు ఎన్కౌంటర్లను ప్రతి ఒక్కరు ఖండించాలని అయితే ఆ మావోయిస్టులు ఆ కరపత్రాలు అయితే డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మావోయిస్టులు కరెంటు తీగలను కూడా మావోయిస్టులు తెంపివేయడం జరిగింది. అట్లాగే ఇంటర్నెట్కి సంబంధించిన వైర్లు కూడా మావోయిస్టులు తెంపి పడేశారు. బంద్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఇచ్చినటువంటి బంద్ నేపథ్యంలో మావోయిస్టు ఇక్కడ చెట్లను పడేయడం జరిగింది. మనం చూస్తున్నాం. వ్యక్తులు సమాజంలో ఎప్పటికీ కథానాయకులేనని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. డాక్టర్ మహమ్మద్ నిజాముద్దీన్ బృందం నేతృత్వంలో దేశంలో విభిన్న రంగాల్లో ఆదర్శప్రాయమైన సేవలను అందించిన వ్యక్తులు, అధికారులకు భారత్ కే అన్మోల్ అవార్డులను హోటల్ తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ లో అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రితో పాటు ప్రత్యేక అతిథి ఫినిక్స్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ సురేష్ చుక్కపల్లి, అతిథులు పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు, మిస్ ఏషియా ఇంటర్నేషనల్, మిస్ ప్లానెట్ ఇండియా శ్రీమతి రష్మి కపూర్ అవార్డులను అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో శివాని బజ్వా, ఆకాంక్ష్ యాదవ్, విభూతి అరోరా, శ్వేతాష ఉన్నారు. This beautiful contribution of our beautiful, lovely dignitaries, this event would be in very well. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ नेशनल अवार्ड्स में हमारी कोशिश है हर उस शख्स को नवाजने की जिन्होंने वाकई में अपनी इंडस्ट्री में, अपने क्षेत्र में, अपनी फील्ड में अपना संपूर्ण जीवन आगे बढ़ाया है. लेडीज एंड जेंटलमैन, अभी आप सभी के बीच में उन लोगों को बुलाने जा रही हूँ
1 minute sir, 1 minute. Anna. And आज की ये प्यारी सी शानदार गेस्ट, esteemed guest के थ्रू ही मुमकिन हो पाई है. Who have really worked very hard to bring in a change among the people. That's very appreciable. I congratulate all the winners on the proud award, the winners. And in fact, I would like to congratulate Dr. Nizamuddin, Dr. Venkat, and the team for making this effort to boost the confidence and to instill the confidence and to encourage the people to do great work and service to the people for a larger goal. You know, with me joining here, we have very important persons on the days, like Dr. Suresh Garu, who is been definitely, I would like to say, jewel in terms of విశాఖలో కన్వెంట్ జంక్షన్ వద్ద పోలీసు వారు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తుండగా ఇద్దరు యువకులు తాగిన మత్తులో డ్యూటీలో ఉన్న పోలీసులను రాయల్ ఎన్ఫీల్డ్ 2-వీలర్ వాహనంతో గుద్ది తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్స్ కిందన పడిపోగా అక్కడే డ్యూటీలో ఉన్న బాలరాజు అనే ఒక హోంగార్డ్ చాకచక్యంగా వారిని వెంబడించి పట్టుకొనడం జరిగింది. స్వల్ప గాయంతో ప్రమాదం నుంచి తప్పించుకున్న కానిస్టేబుల్ రాజు. ఇక్కడ కంగారుగా ఎక్కడి నుంచి గవర్నమెంట్ జంక్షన్ దగ్గర గుద్దారు. మనోడు బంద్ చేసినప్పుడు స్పార్క్స్ వచ్చాను, ఇలా వెనక్కి తిరిగి చూసాను, అంతలో మీరు బాదుకుని వచ్చారు వెనకాల చూసాను. దొరికారు ఇతను దొరికారన్నా ఆ పర్సన్ గుర్తుకుని వెళ్ళిపోరు కదా అన్న, ఆ పర్సన్ దొరికారా ఫోన్ ఎందుకంటే సీన్ చేస్తున్నావు ఇక్కడ, నీ పరువు పోద్ది అనవసరంగా పబ్లిక్ లో, నీ ఇష్టమే. వాళ్ళకి ఏం చెప్పు, నీ లైసెన్స్ ఏదమ్మా? డ్రైవింగ్ లైసెన్స్, మొబైల్ ఎంత మొబైల్ చాలా చెప్పి ఏడిపించారు. ఏది ఎక్కడుంది బండి నెంబరు? అదేంటి బండి నెంబర్? అది 371 7 ఏది? సార్ తప్పు నంబర్ తప్పు, ఫ్రంట్ ఒక నంబర్ ఉంది, బ్యాక్ నోట్లో పెట్టుకుని నోట్లో పెట్టి కంటిన్యూ పోదండి, టైం వేస్ట్ చేయద్దు. అది నెయ్యి కొట్టాము కొట్టాము, టైం వేస్ట్ చేయదు. నోట్లో పెట్టి ఆపద్దు, ఊదవయ్యా, చెప్పేదాకా ఊదు. నువ్వు వాళ్ళకి ఆపేస్తే నువ్వు ఎంతసేపు కేజీ బ్లడ్ టెస్ట్ పంపించి జైలుకి వెళ్ళిపోతావు. 7 ఏది? సార్ తప్పు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లో జరిగిన డయాబెటిస్ ఎక్స్పో పాల్గొన్న ప్రపంచ స్థాయి ఎండోక్రైనాలజిస్టులు, డయాబెటిస్ నిపుణులు. కాకినాడ జిల్లా రామవరం గ్రామంలో నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం. వాల్వా బస్సు కార్ని ఢీకొని ఒకరు మృతి. హోటల్ తాజ్ డెక్కన్ లో ఆదర్శప్రాయమైన సేవలకు భారత్ కే అన్మోల్ అవార్డులు అందజేత. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధానం.